ఒకడు ఫస్ట్ డే ఫ్లైట్ ఎక్కుతున్నాడు. ఫస్ట్ డే గోవాకి వెళ్తున్నాడు. ఇక్కడికి షార్ట్ టీషర్ట్లు సన్ గ్లాసెస్ యోయో గోవా ఎయిర్పోర్ట్కి వస్తుంటే అక్కడ ఒక సముద్రం నుంచి కదా ల్యాండ్ అయ్యేది. మంకీ బీచ్ ఉంటుంది, దాని నుంచి ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్ రన్వే నుంచి సముద్రం మధ్యలో రాగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చాయి, 10 నిమిషాల్లో దిగుతాము, ఎవరు సముద్రంలో కూలిపోతాము, హరినామస్మరణ చేయండి, హరినామస్మరణ చేయండి. వీడి త్వరగా భగవన్నాథ్ చెప్పినవాడుగా వీడు గోవాలో ఎంజాయ్ చేద్దాం యోయో. ఇప్పుడు వీడు ఎక్కడ రామ ముకుందాలు హరే రామ 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 హరే హరే ఫ్లైట్లో అందరిగా ఏమేమి నెక్స్ట్ టైం ఏమేమవుతుందో తెలియదు అనమాట. ఇక ఆ ప్రాణాల చేతిలో పట్టుకొని ఉన్నారు, అది కూలిపోతుందా మనం ఏమి దిగుతుందో తెలియదు. అదో అట్లా ఉంది ఈ వాళ్ళ సిచ్యువేషన్. సో హనుమ మంచి వార్త చెప్తేనే బతుకుతారు, లేకపోతే లేదు. అట్లా అని చూసి ధైర్యం తెచ్చుకొని నేను ఎట్లా వచ్చాను అసలు లంక నుంచి మహేంద్రగిరి పర్వతం నుంచి వచ్చాడు. దిక్కులో కూడా నమస్కారం చేశాడు. తర్వాత తన తండ్రికి నమస్కారం చేశాడు, రాముడికి నమస్కారం చేశాడు. కానీ అమ్మకి నమస్కారం చేయలేదే. నేను వెతకాలి అనుకుంటే అమ్మ దొరుకుతుందా, లేదా అమ్మ కనపడాలని కనపడుతుందా నాకు అని ఆలోచించి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే జతస్యై జనకాత్మజాయై అప్పుడు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు అశోకవనం కనిపించింది. అయ్యో ఇది ఉతకలేదే అని వీడు చిన్న రూపాన్ని ధరించాడు హనుమంతుడు. అష్టసిద్ధి నవనిధికేదాత అంటారు కదా. అష్టసిద్ధి చాలా పెద్దగా అవుతాడు, చిన్నగా అవుతాడు, బరువుగా అవుతాడు, తేలిగ్గా అవుతాడు. ఇలాంటివన్నీ గుణాలు ఉన్నాయి చిన్ని రూపంలో. అప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఈయన ఇంకా రాలేదు, నా మీద ప్రేమ లేదు అనుకుంది సీతాదేవి కదా. నా మీద ప్రేమ లేదు. ఒక బాణం చేత ముల్లోకాలని బూడిద చేసేటువంటి కెపాసిటీ ఉన్న శ్రీరామచంద్రమూర్తి తన ప్రాణానికి ప్రాణమైన నేను 10 నెలల నుంచి కనబడకుండా రాలేదంటే నా మీద ప్రేమ లేదు అనుకుంది. నేను బతికి వేస్ట్ అనుకుంది. వేడి అంటే జడ, దాంతో ఉరి వేసుకుందాము అని కట్టుకుంటుంది. ఈయన చూశాడు హనుమాన్. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలంటే సేమ్ ప్రాబ్లం. జూ పార్కు చింపాంజీ అదే సేమ్ ప్రాబ్లం. డైరెక్ట్గా మాట్లాడాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడంతా చుట్టుపక్కల రాక్షసులు అందరూ ఉన్నారు. నేను సన్యాస వేషంలో వెళ్ళి చేసేటువంటి ఇది కూడా లేదు. ఏం చేయాలి? రామకథ చెప్తాం మెల్లగా. ఆమెకు మాత్రం వినిపించేట్లుగా చిన్న కొమ్మలు దాని రాజా దశరథో నామ రథకుంజరమాతిమా అని మొదలుపెట్టాడు. అయోధ్య దశరథ చక్రవర్తి అనేక వేల గుర్రములు రథములు కలిగినటువంటి వాడు. రామకథం అంతా ఈ లంకలో ఈ 10 monthsలో ఒక్కరు కూడా రామనామం తీసుకునేవాడు లేడు. ఇప్పుడు ఎవరు రామకథ చెప్తున్నది అని ఉరి వేసుకోవాలని సీతాదేవి ఒకసారి కాస్త ఆగిపోయి చుట్టూ చూసింది. నా భ్రమలే అనుకుంది. తర్వాత మళ్ళీ కథ నడుస్తూనే ఉంది. మెల్లగా చూసింది మొత్తం. చూసిన తర్వాత ఆయన మెల్లగా దిగాడు చిన్న రూపంతో. ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఈయన దూరంలో పోతున్నాడు. భయపడుతుంది. ఎందుకంటే రాక్షసులు కామరూపులు, ఏమో రావణాసుడు ఈ రూపంలో ఏమైనా వచ్చాడేమో అని. అమ్మ నువ్వు భయపడు. నువ్వు ఎవరు ఏంటి అని అడిగాడు. నువ్వు వైదేహిలా కనపడుతుందో చూస్తుంటే నువ్వు ఆమెనా అడిగాడు. ఆమెడు చెప్పింది నువ్వు భయపడకుండా రాముడు దూతని. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యం గుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వసి భద్రంతే క్షీణ దుఃఖపలాశసి. అమ్మనికి మంగళం అవుగాక. ఈ 2 శ్లోకాలు ఉద్యోగంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగం సంపాదించాలనుకున్నవాళ్ళు కానీ రోజు కనీసం 21 సార్లు పారాయణ చేయాలి. వానరోహం మహాభాగే దాని తర్వాత ప్రత్యయార్థం తవానీతం. అంత గొప్ప శ్లోకాలు ఇవి. అంగుళికాన్ని హనుమంతుడు సీతాదేవికి ఇట్లా ఇవ్వలేదు, అమ్మ చూడని ఇవ్వలేదు. ఆయన చేతిలో పెట్టుకొని వానరోహం మహాభాగే, నేను వానరుణ్ణి, దూతో రామస్య ధీమతః, శ్రీరాముని యొక్క దూతను, పశ్య దేవ్యంగుడు ఏకం, అమ్మ చూడు అని ఇచ్చాడు. పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు ఇట్లా ఇవ్వకూడదు. అయ్యా స్వీకరించండి అని ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? అయ్యా స్వీకరించండి అని ఇవ్వాలి. తీసుకోండి అని ఇవ్వకూడదు. ఓకేనా? వారి చేతులు పై ఉండాలి, మన చేతులు పై ఉండకూడదు. ఇది రామాయణం జరుగుతుంది మనకి. పశ్య దేవ్యంగుడు ఏకం. చూసింది సీతాదేవి ఆ ఉంగరాన్ని. రామనామం చెప్పింది. ఒక్కసారి ఆ ఉంగరాన్ని చూసి చాలా సంతోషపడింది. రాముడే పక్కన వచ్చి నిల్చున్నాడా అన్నంత సంతోషాన్ని పొంది సీతాదేవి. ప్రాణం లేదు వచ్చింది. చూడండి, చనిపోదామనుకున్న దగ్గర
రామకథ వినిపించి బతికించినటువంటిది రామకథ. ఇప్పుడుదో త్రేతాయుగం, కలియుగం యొక్క టైం ఫ్రేమ్ 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం కలియుగం కన్నా 2 అంటే 8,64,000. త్రేతాయుగం కలియుగం ఇంటూ 3 12,60,000 ఇయర్స్, 12,68,000. అది 10,20,000. ఇది ఒక 20 లక్షల సంవత్సరాల క్రితం ఎప్పటిదో రామచరిత. కానీ ఇప్పటికీ లైవ్గా ఉంది శ్రీరామాయణం. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతరే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. లోకం ఉన్నంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం వాల్మీకి మహర్షి. అటువంటి గొప్ప రామాయణం. సీతాదేవి తేరుకుంది, హనుమంతుడు మాటలు విని స్వాంతనం పొందింది. తర్వాత తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనిగాంగతాం తుజ నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస చ వైదేహీం మర్దయామాస తోరణం. రావణ శివవార్తనామను వినవించి సీతాదేవిని ఓదార్చి లంకానగరం యొక్క ముఖద్వారాన్ని విరగొట్టాను. రావణాసురుడిని కలిసి 4 మంచి మాటలు చెప్పాలంటున్నాడు హనుమ. మరి వాడిని గెలవాలంటే కొద్దిగా అపాయింట్మెంట్ కష్టం కదా. ఇప్పుడు వాడికి ఇష్టమైనటువంటి ఈ వనాన్ని ధ్వంసం చేస్తే ఎలా ఎవరు వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు, వాడు గెలవచ్చు, 4 మాటలు చెప్పవచ్చు అంటున్నాడు. దహించేశాడు మొత్తం మర్దయామాస. దాని తర్వాత రాక్షసులు చూశారు, రావణాసుడికి మొరబెట్టుకున్నారు. రావణాసుడు కొంతమంది పంపించేశారు. పంపించిన తర్వాత పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి సూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సౌభాగమద్. 5 సేనాపతులను 7 మంత్రి యొక్క పుత్రులను వాళ్ళందరూ కూడా సంహరించాడు స్వామి హనుమ. బలవంతుడైనటువంటి అక్షకుమారుని కూడా వధించారు. తర్వాత ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తే కట్టుబడ్డాడు. బ్రహ్మాస్త్రం కూడా హనుమని ఏమీ చేయలేదు, అన్ని వరాలు ఉన్నాయి. కానీ రావణాసుడు ఈయన కలవాలి అనుకుంటున్నాడు కాబట్టి కావాలని కట్టుబడ్డాడు. ఎంతైనా తాతగారు కదా బ్రహ్మ పెద్దవాడు అని అస్త్రం కాబట్టి కొంచెం మర్యాద కోసం కట్టుబడ్డాడు. కట్టుబడిన తర్వాత కూడా కొంతమంది రాక్షసులు కొన్ని తాడు తీసుకొచ్చి కడుతున్నారు. ఇంకా అప్పటికే తెలిసిందో ఇది విడిపోతుంది, ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత తాడు కడితే ఉంటుంది, ఆ బ్రహ్మాస్త్రం ఉండదు. కానీ అయినా కట్టుబడ్డాడు, ఎందుకంటే రావణాసుడు కలవాలి. వెళ్ళాడు, రావణుడితో కాస్త మాట్లాడాడు. వాలి యొక్క తమ్ముడు సుగ్రీవుడితో రావణుడికి మైత్రి కుదిరింది. వాలిని శ్రీరామచంద్రమూర్తి ఒక్క బాణంలో సంహరించాడు అని చెప్పాడు. అది విన్న తర్వాత రావణుడు షేక్ అయ్యాడు, ఎందుకంటే వాలి బలం చాలా ఎక్కువ. రావణాసుడు కూడా భంగపడ్డాడు, వీళ్ళు ఫైటింగ్ చేయాలని కోరిక ఎక్కువ కదా. వాడి దగ్గర కూడా వెళ్ళాడు, వీళ్ళు సంజావనం చేసుకుని వెనకాల నుంచి వచ్చి పట్టుకున్న ప్రయత్నం చేశాడు. ఆయన కాస్త ఇక్కడ ఎరిగించుకొని 4 చోట్ల తిరిగేది వచ్చేసి ఒకసారి వదిలించేశాడు. అమ్మని చాలా బలవంతుడు అని. మన ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాడు రావణాసుడు. ఏమన్నాడు? తెలుగులో సామెత ఉంది, అందితే చుట్టూ అది ఫ్రెండ్స్ అన్నాడు. కాబట్టి అంత బలవంతుడు. మరి వాళ్ళని సంబంధించిన తర్వాత కూడా కొంచెం ఇదవుతాడేమో చెప్పి చూశాడు, వినలేదు. పైగా కోపం వచ్చి అధిక ప్రసంగం చేస్తున్నావు, వాడలకు తోకంటే ఇష్టం, మధుతో సంహరించమని చెప్పాడు. సంహరించమని చెప్తే విభీషణుడి నుండి తనే తప్పు, దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, అధిక ప్రసంగం చేస్తే ఏదో దండించాలి తప్ప అలా చేయకూడదు అంటే అప్పుడు నుండి వాడలకు తోకంటే ఇష్టం, తోకని పండించండి అంటించేశాడు. తాను తీసిన గొయ్యలో తానే పడుట. ఏం చేశాడు ఈయన? చేశాడు కదా. మరి ఆ మంట ఏం చేయలేదా హనుమంతుడిని? చెప్పండి, కరెక్టే. ఇప్పుడు హనుమంతుడి తోకకు నిప్పట్టిన విషయం సీతాదేవి తెలిసిపోయింది. అశోకవనంలో తెలిసిపోయిన తర్వాత సీతో భవ హనుమత అని ప్రార్థించింది. అగ్నిదేవుడా హనుమంతుడి విషయంలో చల్లగా ఉన్నాడు. హనుమంతుడి విషయంలో మాత్రమే. అగ్నిదేవుడా చల్లబడు అంటే అంత చల్లబడుతుంది, అంటే అగ్నికి తగలబెట్టు, హనుమంతుడి విషయంలో మాత్రం చల్లగా ఉంటుంది కదా. ఆ సీతాదేవి తలుచుకుంటే క్షణంలో మొత్తం ముగ్గిపాలైపోతుంది. అట్లా కాదు, సీతాదేవి గారు జీవాత్మ స్వరూపం, పరమాత్మ రావాలి, భారతత్వం ఇక్కడ ప్రధానం, ఆయన రావాలి, నన్ను స్వీకరించాలి. కాబట్టి సీత హనుమత అనంత దైత్య వేసాడు అయిపోయింది. తర్వాత
अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहात्वरात् मर्षेण राक्षसान् वीरो यन्त्रिणस्तां यदृच्छया ततो दग्ध्वा पुरीं लङ्का सुते सीतां च मैथिलीं रामाय प्रियमाख्यातं पुनरायान् महाकविः బ్రహ్మదేవుని యొక్క వరం వలన బ్రహ్మాస్త్రం నుండి గుడివనట్లుగా గుర్తించి బలశాలైనటువంటి వానశ్రేష్ఠుడు హనుమంతుడు తను కట్టివేస్తున్న రాక్షసుడు ఇష్టపూర్వకంగానే ఓర్చుకొని వెళ్ళి జనకపుత్రి సీతను విడిచిపెట్టి లంకాపురం అంతా దహింపజేశాడు. ఆ తర్వాత రాముడికి ప్రియమైన వార్తను చెప్పడానికి తిరిగి రాముడి వద్దకు చేరేను అని ఉంది. న్యూ కమరా చేరేను. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం నవేదయత్ మేయాత్మ దృష్ట సీతే తత్వత. వాస్తవానికి హనుమ లంకంతా నడిచిన తర్వాత కొంచెం కంగారు పడ్డాడు. అయ్యో ఇట్లా చేశాను నేను, సీతాదేవికి ఏమైనా అయ్యి ఉంటుందేమో వెంట పరిగెపడి వెళ్ళాడు. ఇటు సీతాదేవి యొక్క క్షేమవార్త విని అమ్మ మరి సెలవు ఇవ్వు నేను వెళ్ళొస్తాను. హనుమ నువ్వు మాట్లాడుతుంటే చాలా స్వాతంత్రం ఉందయ్యా, ఇంకో రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది, లేదమ్మా నేను వెళ్ళాలి, ఇక్కడ రామచంద్రమూర్తి వెయిట్ చేస్తున్నారు, నీ క్షేమవార్త చెప్తాను, త్వరలోనే రామచంద్రమూర్తి వస్తాడు, రావణాసుని సంహరిస్తాడు, ఎందుకు తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మంచి మాటలు చెప్పాడు. సమయాన్ని బట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి, 100 శ్లోకాలు అయిపోయిన తర్వాత సమయాన్ని బట్టి చెప్తాడు దాసుడు అని వెళ్ళాడు. వెళ్ళి తర్వాత రాముడిని సమీపించి రాముడికి ప్రదక్షిణం చేసి రాముడికి శుభవార్త వినిపించాడు. ఎవరు? స్వామి హనుమ సీతాదేవి యొక్క క్షేమాన్ని చెప్పాడు. సుందరకాండ తర్వాత ఏంటండి నెక్స్ట్ 79 to 90. ततः सुग्रीव सहितो गत्वा तीरं महोदधेः समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रस्सरितां पतिः समुद्रस्सरितां पतिः समुद्रवचनाच्चैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाणा सा सीता विवेशज्वलनं सति विवेशज्वलनं सति ततोऽग्निवचनात् सीता ज्ञात्वा विगतकल्मषां बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तदा रामो विज्वरः प्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेन सुहृद्वृदः
భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా నందిగ్రామే జటాభిత్వా భ్రాతృభిः సహితో నగః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ పుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ఇక్కడికి మనకు యుద్ధకాండ అయిపోయింది. 91 to 95 ఉత్తరకాండ, 96 to 100 ఫలశ్రుతి. చూద్దాం ఒకసారి. తర్వాత సూర్యుడితో కలిసి రామచంద్రమూర్తి మహాసముద్రం యొక్క ఒడ్డుకు చేరి సూర్యుడి వలె తీక్ష్ణమైన బాణములతో సముద్రుని వ్యాకులపరచెను. ఈయన వెళ్ళాడు సముద్రం దగ్గరికి. దారివు అని శరణాగతి చేశాడు. ఎవరు? రామచంద్రమూర్తి. దర్భలు పరుచుకొని శరణాగతి చేశాడు. అయినా చలనం లేదు. చిన్న చిన్న బాణాలు వాడు ప్రయోగించిన తర్వాత ఒళ్ళు వేడెక్కి అప్పుడు సముద్రుడు వచ్చాడు. వచ్చి, రామ ఎలా కుదురుతుంది? నా యొక్క ధర్మం ఇది కదా, నేను దారి పడలేను, కానీ ఒక మార్గం అయితే ఉంది. నలుడు నీలుడు ఉన్నారు కదా వీళ్ళంతా, వీరు అద్భుతమైన శక్తి గలవారు. వీరి చేత మీరు నిర్మాణం చేయండి వారిది, అవన్నీ తేలేలాగా వాళ్ళు కడతారు. ఎవరు వాళ్ళు? విశ్వకర్మ యొక్క అంశంతో పుట్టినటువంటి వాడు కదా, విశ్వకర్మ యొక్క అంశ. ఆ సలహా ఇస్తాడు. దాంతోనే ఆయన ముందుకు వెళ్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఏంటంటే శోభి ఏంటి నెక్స్ట్లో ఏమండి? దర్శయామాస చాత్మానం, దర్శయామాస చాత్మానం సముద్రస్సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలభుజేకమకారేత్. నదులకు నాయకుడైనటువంటి సముద్రుడు, నదీనాం సాగరోపతి, సముద్రస్సరితాం పతిః. నదులన్నీ స్త్రీలు, సముద్రుడు పురుషుడు, భార్యను భర్త పోల్చారనమాట. అలా సముద్రుడు చెప్పిన విధంగా రాముడు నలుడిని అనేక వానరుల ద్వారా సేతువును కట్టించాడు. నలుడు వానరుడు కొత్తగా వచ్చాడు ఆయన టీంలోకి, ముందు నుంచే ఉన్నాడా? ముందు నుంచే ఉన్నాడు. నేను నలుడు ఎందుకు చెప్పలేదు? చూడండి, రెండు విషయాలు శ్రీరామాయణంలో. జాంబవంతుడికి హనుమనే దాటగలడు అని తెలిసినప్పుడు ముందే హనుమను ఎందుకు అడగలేదు? మీరెన్ని యోజనాలు అడుగుతారు, మీరెన్ని యోజనాలు ఎదుగుతారు, ఎందుకు అడగాలి? ఇవన్నీ నేరుగా అన్నకి చెప్పొచ్చు కదా. అట్లా కాదు, ఆ లీడర్షిప్ క్వాలిటీ కాదు. అందరూ అడిగి వాళ్ళ దగ్గర కెపాసిటీ, వాళ్ళ క్యాపబిలిటీ లేదన్నప్పుడు అప్పుడు హనుమ గురించి చెప్పాడు కదా. మన ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఏదైనా పని చెప్తున్నప్పుడు అన్నీ వాళ్ళకే చెప్తారు. వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం లేదు అనుకుంటారు. ఆఫీస్లో ఉంటాయి ఇట్లాంటివన్నీ పాలిటిక్స్. అట్లా ఏం లేదు, సమర్థవంతంగా చేసేవాడు. అందరినీ అడిగాడు, కారణం వల్ల హనుమకు చెప్పాడు. ఇప్పుడు నేరుగా జాంబవంతుడు హనుమకు చెప్పి పంపిస్తే మిగతా వాళ్ళు ఏమంటారు? ఆమెను అడగలేదండి, అడిగితే మేము కూడా వెళ్ళేవాడు, మేము కూడా చేసేవాడు, నేనైతేనా అని చెప్తాం కదా. మరి ఈ ప్రాబ్లం రావద్దు. ఎంత సుష్టంగా ఉంటుందో రామాయణం, మనం గమనించే విధానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్నాడు. మరి నలుడు కూడా వీళ్ళ గోష్ఠిలో ఉన్నాడు. నేను చేస్తానని అనొచ్చు కదా, అనలేదు ఆయన. ఎందుకు? మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు, ఇంకొకటి చెప్పాలి. శంకుడు చెప్పాడు, ఈయన గొప్పవాడయ్యా, ఈయన మంచి ఆర్కిటెక్ట్, ఈయన వేసిన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో నీళ్ళ మీద ఫ్లోట్ అవుతుంది, ఇంధనం పట్టించుకొని చెప్పాడు.
అప్పుడు ఆయన ముందుకు వచ్చాడు, రాముడు ఆజ్ఞ తీసుకుని. తర్వాత 81 ఏన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వీడాముపాగమత్. లంకారమునకు సేతు మార్గంలో వెళ్ళి యుద్ధమునందు రావణుని సంహరించి రాముడు సీతను లభించుకొని మిక్కిలి సిగ్గుపడెను అని ఉంది తాత్పర్యం. అయితే ఇంత షార్ట్గా అయిపోయింది చూడండి, ఫాస్ట్గా అయిపోయింది. వెళ్ళడము, యుద్ధం చేయడం, రావణాసుడు. తామువాది తతో రామ పరుషం జనసంసది అనుష్యమాణ సా సీత వివేశ జ్వరణం సతి. అనంతరం రాముడు అందరి సమక్షంలో ఆమె గురించి, సీతాదేవి గురించి కొన్ని పరుషంగా మాట్లాడి పవిత్రమైనటువంటి ఆ సీతమ్మ ఆ పరుషోత్తరం భరింపలేనిదై అగ్నిహోత్రములో ప్రవేశించాను. దేనికి? తన పవిత్రతను చాటుకోవడం కొరకు. ఏమండి, శ్రీరాముడికి తెలియదా సీతమ్మ గురించి? కానీ లోకులు అంటే చూడండి, శ్రీరాముడిని చూసే కోణం ఇప్పటికీ దురదృష్టవశాత్తు చాలా వక్రంగానే కామెంట్ చేస్తున్నారు చాలామంది. దానికి కారణం వారి బ్రతుకులకు వాళ్ళకి ఎవరు ఆచారం లేరు సరిగ్గా చెప్పేవాడు. మిడిమిడి జ్ఞానం అంతా, ఎఫ్బి నాలెడ్జ్, ట్విట్టర్ నాలెడ్జ్, వాట్సాప్ నాలెడ్జ్. చేసేదే ఉంది ఫార్వర్డ్ టైం ఉంది బట్టి ఒక దగ్గర కూర్చొని వింటే తెలుస్తుంది కదా. ధర్మం నుంచి ఎప్పుడూ డ్రిఫ్ట్ కాలేదు రాముడు. తన పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేశాడు ధర్మం నిలబడడానికి. ఒక రాజు అని వాడుకున్నాల్సిన గొప్పతనం కదా. ఇవాళ రాజకీయ నాయకులు ఎట్లున్నారు, వాడి మీద ఎన్ని కేసులు ఉంటే వాడంత గొప్పవాడు కదా. గురించే చూస్తుంది అని చెప్పేసి కూడా అయిపోయింది. ఇప్పటికీ లంకలో ఆ ప్రదేశాన్ని చూడొచ్చు. శ్రీలంకలో రాంబోడా ఒక ప్లేస్ ఉంది, RAMBODA, లంబ పర్వతం అంటారు. హనుమంతుల వారు మొట్టమొదట కాలు మోపిన ప్రదేశం. అక్కడ చిన్మయ మిషన్ వాళ్ళది ఒక హనుమంతుడి దేవాలయం కూడా ఉంది. అక్కడ 2024లో వెళ్ళాం మేము. వెళ్ళి కొన్ని పాలనలు తీసుకుని వచ్చాం. అద్భుతమైన ప్రదేశం, మంచి ప్రకృతి రమణీయత. లంక ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే త్రేతాయుగంలో ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో చూడండి. చాలా అద్భుతంగా ఎక్కడ చూసినా జలపాతాలు, పెద్ద పెద్ద లోయలు, కొండలు, చాలా అద్భుతమైనటువంటి సీనరీ బాగుంటుంది. అదే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రాముడు దాటిన తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేసినటువంటి ప్రదేశం కూడా చూడొచ్చు మనం అక్కడ. అలా తన యొక్క పాతివత్యాన్ని నిరూపించుకున్నది సీతాదేవి, అగ్నిప్రవేశం చేసింది. తర్వాత ఏదో శ్లోకం 83 చెప్పుకోవాలా. తతోగ్నివచనాచీతాం జ్ఞాత్వా విగతకల్మషా బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. ఆ తర్వాత అగ్నిహోత్రుని మాటలు విని సీతాదేవిని దోషహీనురాలుగా గుర్తించి శ్రీరామచంద్రమూర్తి సంతోషించి దేవతల చేత పూజింపబడిన వాడై శోభించెను, ప్రకాశించెను. కర్మణాతేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షికణం దుష్టం రాఘవస్య మహాత్మనః. మహానుభావుడైనటువంటి రామచంద్రుడి యొక్క రావణ వధ అనే ఈ ఘనకార్యం చేత దేవతల మహర్షుల బృందంతో పాటు స్థావర జంగమ రూపమైన లోకత్రయం అంతా కూడా సంతోషపడేను అన్నారు. శ్రీరాముడి యొక్క అవతారం దేనికి? రాక్షస సంహారం. శ్రీరామాయణం అంతా కూడా శరణాగతి. కరీంనగర్లో ఒకసారి శ్రీరామాయణ నవానికి జరిగింది. 9 days పాటు తూప్రాడు రంగాచార్య గారు అంటే వారు దాసుని ఆహ్వానించారు. శ్రీరామాయణం శరణాగతి. ప్రతి కాండలో శరణాగతి ఉంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ప్రతి కాండలో శరణాగతి ఉంది. అది డిఫరెంట్ టాపిక్. 2.5-3 hours డెడికేట్ చేస్తే ఎప్పుడన్నా శ్రీరామాయణం శరణాగతి ఒకటే టాపిక్, మొత్తం కాదు ఒకటే టాపిక్ కదా. అటువంటి శరణాగతి అద్భుతమైన టాపిక్ అనమాట. ఎందుకు వచ్చాడు ఈయన అంటే దేవతల యొక్క శరణాగతి మేరకు రావణ వధ చేయడానికి. రావణ వధ అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా సంతోషించి పుష్పవృష్టి కురిపించారు, సంతోషించారు. ఆ తర్వాత అభిషించ లంకాయ రాక్షసేంద్ర విభీషణ కృతకృత్య సదారామో విజ్వర ప్రమోద. లంకారంలో రాక్షస నాయకుడైనటువంటి విభీషణుని పట్టాభిషేకం చేసిన ప్రతిజ్ఞను సాధించుకున్నాడు రాముడు. ఆ తర్వాత నిశ్చింతగా సంతోషించెను అని మహర్షి యొక్క శ్లోకం. అక్కడ మీరు గమనిస్తే రాము విజ్వర అంటే జ్వరం నుంచి బయటపడ్డాడు అన్నారు కదా. జ్వరం వస్తే ఏమవుతుందంటే ఒళ్ళు వేడెక్కుతుంది, తాపం అంటారు, బాధ. ఆ బాధ పోయింది అన్నారు. ఎందుకు? పట్టాభిషేకం చేస్తా అన్నారు. ఈయన అడవులోకి వచ్చాడు. నేను నువ్వు పెట్టుకోలే కిరీటం అంటే భరతుడు నాకు వద్దన్నాడు. ఎవరికొకరు పట్టాభిషేకం చేస్తే కానీ నాకు సంతోషం లేదు.
ఇప్పుడు రావణాసుడు మరణించాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు, చేసి కృతకృత్యులు అయ్యాడు, సంతోషించాడు రామచంద్రమూర్తి అన్నారు. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరా అయోధ్యాం ప్రస్తుతో రామ పుష్పకేన సుహృద్భృత. దేవతల వల్ల వరాన్ని పొంది యుద్ధంలో మరణించినటువంటి వానరులందరూ కూడా బ్రతికించుకొని మిత్రులతో కూడిన వాడి పుష్పక విమానముతోని రాముడు అయోధ్యకు బయలుదేరాడు. తర్వాత భరద్వాజాశ్రమం గత్వా రామ సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యమైన పరాక్రమం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి భరతుడి వద్దకి స్వామి హనుమను పంపించాను. ఎందుకు? 14 ఏళ్ళు అయిందండి భరతుడు రాజ్యం పరిపాలించమని చెప్పాను. ఇప్పుడు నేను తీరా వెళ్ళిన తర్వాత నేనేదో రాజ్యం పరిపాలిస్తూ హ్యాపీగా ఉంటే ఇప్పుడు నువ్వు వచ్చావా అనుకుంటాడేమో. అసలు భరతుడి యొక్క స్థితి ఏమిటో చూసిరా హనుమ అని హనుమను పంపించాడు భరద్వాజ. ఆయన వెళ్ళి మళ్ళీ రంగగామ వెళ్ళి భరతుడిన సిచ్యువేషన్ చూసుకొని భరతుడికి ఈ విషయం చెప్పి తిరిగి వచ్చి చెప్పాడు, రామ నీ రాక కోసమే చూస్తున్నాడు. భరతుడు చెప్పాడు, రామ 14 సంవత్సరాలతో నువ్వు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను, నేను చనిపోతానని చెప్పాడు. ఏమో అన్నాడు, అప్పుడంటే అన్నాడండి. మనం కూడా మాట ఏముందండి, మాట ఇవ్వడం పెద్ద మీకెందుకంటే నేను చేసి పెడతాను, మీకెందుకు మీరు రాండి నేను చూసుకుంటాను. 10 రోజులు ఫోన్ చేస్తే నేను బిజీ ఉన్నాను, అర్జెంట్ పని వచ్చింది, అప్పుడు మాట ఇచ్చారు కదండి, ఇస్తామండి మాట అన్నీ అన్నవన్నీ చేయాల్సిన రూల్ ఏమైనా ఉన్నాయండి. అప్పుడు కుదరట్లేదు, అప్పుడు కుదిరింది ఇస్తా ఉన్నాం, కుదరట్లేదు కుదర చూద్దాం. అట్లా కాదు, నిజంగా మరి ఆ ఉద్దేశంతో ఉన్నాడా లేదా కనుక్కుందామని హనుమను పంపించాడు. హనుమ చూశాడు, రామ నిజంగా నీ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎట్లా ఉన్నాడయ్యా భరతుడు? జడలతో ఉన్నాడు, నో హెయిర్ కట్, నారచీరలే ధరించి ఉన్నాడు, భూమి మీదనే పడుకొని ఉన్నాడు. రాజుగా సుఖాలు అనుభవించే యోగ్యత ఉన్నప్పటికీ రామచంద్రుడు అడవిలో ఎటువంటి జీవితం గడిపాడో అదే జీవనాన్ని గడుపుతున్నాడు భరతుడు. సేమ్ అలాగే అది తలుచుకున్న రాముడికి చాలా ఆనందం కలిగి ఆ తర్వాత పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సైతశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం విలోకత. తర్వాత సుగ్రీవుడితో కూడినటువంటి రాముడు పూర్వ వృత్తాంతాలంతా చెప్పాడు. చెప్పి పుష్పక విమానాన్ని ఎక్కి నందిగ్రామానికి వెళ్ళాడు. సుగ్రీవుడికి మొత్తం విషయం చెప్పాడు అనమాట. నేను చిత్రకూటంలో ఉన్నప్పుడు వచ్చాడయ్యా భరతుడు, బాధలు ఇచ్చాను, సరే ఇప్పుడు ఉద్దేశం అంటే తెలుసుకోవాలి కదా, పంపించాను, వెళదాం పదండి అన్నారు. వీళ్ళందరూ వస్తూనే కిష్కిందలో మళ్ళీ పుష్పక విమానం ఆగింది. ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళు వాళ్ళ భార్యలు అందరూ పుష్పక విమానం ఎక్కారు. ఎంతమంది ఎక్కినా స్పేస్ ఉంటుంది అందులో, ఎందుకంటే రామ పట్టాభిషేకం చూడాలి కదా, అందరూ వచ్చారు. ఎన్నది ఈటైనా నందిగ్రామే జడాభిత్వా భ్రాతృభిః సహితోనకః రామ సీతామనుప్రాప్య రాజ్యం పునరాప్తవాన్. తన తమ్ముడితో తెలిసినటువంటి పుణ్యశాలి అటువంటి రాముడు నందిగ్రామంలో జడలను ధరించిన వాడి ఆ జడను విడిపించేసి సీతను వెంట ఉంచుకొని మరలా రాజ్యాన్ని పొందాను. నందిగ్రామం వెళ్ళిన తర్వాత భరతుని చూసి చాలా ఆనందించి బాధపడి ముందు వాళ్ళందరికీ హెయిర్ కట్ చేసి తర్వాత తను కూడా హెయిర్ కట్ చేసుకొని పట్టాభిషేకానికి సిద్ధమయ్యాను. ప్రసృష్టో మృతోలోక తుష్టధార్మిక నిరామయో విరోధశ్చ దుర్భిక్ష. లోకమంతా కూడా రామరాజ్యం మళ్ళీ లభించడం చేత ఆనందాన్ని పొంది సంతోషంతో పరిపుష్టిగా ఉన్నారు. మిక్కిలి ధర్మాన్ని అవలంబిస్తూ ఏ వ్యాధులు అనారోగ్యం లేకుండా కరువు కాటకాలు లేకుండా జీవించసాగారు అని చెప్పారు. తర్వాత 91 నుంచి 95 ఉత్తరాఖండ. నపుత్ర మరణం కించిత్, అంతా కూడా యాక్చువల్గా ప్రస్తుతే అనుకోండి. నపుత్ర మరణం కించిత్ ద్రక్షంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః నచాద్విజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా నచాపి క్షుద్భయం తత్ర నతస్కర భయం తథా నగరాణి
ధనధాన్యయుతాని చ మళ్ళొకసారి శ్లోకం చెప్పండి. నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా తర్వాత ఏమని చెప్పండి. కొన్ని చోట్ల గమిష్యతి అని కూడా ఉంది, అది కూడా పాడవేదం. బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. ఉత్తరకాండ ఏం చెప్తున్నారు? రామరాజ్యాన్ని పొంది అందరూ సంతోషాలుగా ఏముంది? 96, 97 ఒక్కరు చెప్పండి. 96, 97 వరకు 97 వరకు. సరే ఉండండి, పర్వాలేదు అది చెప్పుకుందాం. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. ప్రయాసతి గమిష్యతి రెండు ఒకటి అర్థం. ఒకటి ఏదో చదవండి. నా పుత్ర మరణం కించిత్ నా ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యత్తు పతివ్రతాః. రామరాజ్యాన్ని పొంది సంతోషించారు. చూడండి, శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. 11,000 సంవత్సరాల్లో వనవాసం వెళ్ళింది ఎన్ని సంవత్సరాలు? 11,000 సంవత్సరాలు 100% అయితే 14 సంవత్సరాలు ఎంత పర్సెంట్? చాలా తక్కువ పర్సెంట్. ఈనాటికి మనం రామచరిత్ర చదువుకుంటున్నాం. రామచంద్రుడి యొక్క త్యాగాన్ని, ఒక వ్యక్తికి గౌరవం లభించాలంటే త్యాగమా భోగమా అంటే త్యాగమే మనిషిని చాలా కాలం నిలబడుతుంది కదా. 11,000 సంవత్సరాల్లో 14 లేదండి వనవాసానికి వెళ్ళింది. ఆయన రామచరిత్రను మనం ఇప్పటికీ ఇంత గౌరవంగా చేస్తున్నాము అంటే త్యాగం నిలబడుతుంది అందులో కదా. కానీ ఎప్పుడు కూడా నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అది కొంచెం పక్కన పెట్టాలి. సొంత లాభం కొంత మానుకో అన్నారు కదా. ఆ త్యాగం మనిషిని అంత గొప్పవాడిగా, ఆ త్యాగం ఉంటే అదే మనుషుడు కూడా దేవుడు అవుతాడు అని చెప్పే మాట. రామరాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారట, ఉత్తరవర్ణాలు లేకుండా. అలాగే స్త్రీలు ఎప్పుడు వైధవ్యాన్ని పొందకుండా పూర్ణంగా ఉన్నారు. నచ అగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నా వాతజం భయం కించిత్ నాపి జ్వరప్రదం తథా. అగ్ని భయం లేదు, మన వైల్డ్ ఫైర్ వచ్చేసి మొత్తం అవన్నీ లేదు. అలాగే ప్రాణ నష్టం లేదు, అలాగే సునామీలు లేవు. తర్వాత నా వాతజం అంటే ఏంటి? వాతం లేదని అర్థమా? వాతజం నా వాతజం అంటే ఎవరికి వాతం లేదని అర్థం కాదు. వాతజం అంటే వాయువు వల్ల సంభవించేటువంటి ఉపద్రవాలు. ఇప్పుడు నార్త్ అమెరికాలో టోర్నడోస్ వస్తాయి. టోర్నడోస్ గాలి సుడు తిరుగుతూ కొన్ని బిల్డింగ్స్ కూడా లేపుకొని వెళ్ళిపోతుంది. అటువంటివి ఏమి ఉపద్రవాలు లేకుండా సంతోషంగా సునామీలు లేవు. ఇవన్నీ ఇంకెట్లున్నారట? నచాపి క్షుద్భయం తత్ర తస్కర భయం తథా నగరాచ రాష్ట్రాన్ని ధన ధాన్య రామరాజ్యంలో ఆకలి బాధ లేకుండా, దొంగల భయం కూడా లేకుండా పట్టణాలు, రాష్ట్రాలు ధన సమృద్ధి, ధాన్య సమృద్ధిని కలిగింది. నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః. కృతయుగం ఎట్లా ఉండిందో
అలా ఉండిందట త్రేతాయుగం. అంత ధర్మాచరణ. అటుపైన వందల కొలది అశ్వమేధ యాగాలతోనూ సువర్ణక యాగాలతోని వాళ్ళు యాగాలతో దేవతను ఆరాధించి వేల కోట్ల సంఖ్యల గోరులు అదే గవాం కోటి యుగం తత్వ బ్రహ్మలోకం ప్రయాసతి వేల కోట్ల గోరులను ఆరాధించి రాముడు తిరిగి తన లోకాన్ని చేరగలడు. గలడు అని చెప్తున్నాడు నారద మహర్షి, వాల్మీకి చెప్తున్నాడు కాబట్టి. అసంఖ్యేయ ధనం తత్వ బ్రాహ్మణేభ్యో మహాయశ. గొప్ప కీర్తి కలిగినటువంటి శ్రీరాముడు బ్రాహ్మణుల కొరకు లెక్కలేనంత ధనాన్ని వసిగి వెళ్ళాను అన్నాడు. చూడండి, మనం నిత్యం పూజ చేసుకున్న తర్వాత కూడా ఒక చదువుతాం ఏమని, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. మనం సరైన జ్ఞానం లేకపోతే ఏమనిపిస్తుంది అంటే, ఏంటండి గోవులు బ్రాహ్మణులు మంచిగా ఉంటే చాలా, చౌదరీస్ ఏమైపోవాలి, రెడ్డిస్ ఏమైపోవాలి, క్షత్రులు ఏమైపోవాలి అంటే మేము ఏమైపోయినా పర్వాలేదు, బ్రాహ్మణులు మాత్రం బాగుండాలి, వాళ్ళకే సంభావనలు వాళ్ళు మాత్రం బాగుండాలి. ఏంటంటే ఇంత పార్షియాలిటీ అనిపిస్తుంది. దాని అర్థం అది కాదు, అది ఉపలక్షణతయా అని తెలుసుకోవాలి. ఏదది ఉపలక్షణతయా? ఉపలక్షణం అంటే బ్రాహ్మణుడు చెప్తే మిగతా వర్ణాలని చెప్పినట్లే, గోవులు చెబితే మిగతా జంతుజాలం మొత్తం కూడా చెప్పినట్లే. దాని ఉపలక్షణం అంటారు అనమాట. అర్థమవుతుందా? ఉపలక్షణం అంటే అది అర్థం. ఇక్కడ కూడా చాలా చక్కగా బ్రాహ్మణుని సేవించి, ఎందుకంటే ధర్మం వేరు దానం వేరు. ఇప్పుడు ఏదన్నా ఒకటి కర్మఫలం పోగొట్టుకోవడానికి బ్రాహ్మణికి మనం దానం ఇస్తాం కదా. సో మనం డబ్బుని కొంతమందికి ఇచ్చేది ధర్మం, బయట గుడుగుదురు కూడా ధర్మం చేయండి బాబు అంటారు చూసారా. అది మనం ఉన్నదాన్ని ప్రాణహితం కోసం ఖర్చు పెట్టాలి, ధర్మం అంటారు అనమాట. సో దానం లిటరల్ మీనింగ్లో వైదిక పరిభాషలో ఏదో ఒక దోషం పోగొట్టుకోవడం కోసం బ్రాహ్మణులకు ఇచ్చి పోగొట్టుకునేది దానం ఇవ్వబడుతుంది. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్గ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్షతి. చక్కగా రాజవంశాన్ని నిలిపి 4 వర్ణాల వారు తమ తమ ధర్మంలో ఎందు నడిపించగలడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. అంటే ఆయా యుగాలు చక్కగా వారి వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు అని అర్థం. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. 10,000 సంవత్సరములు, 10,000 సంవత్సరములు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. ఎందుకు చెప్పారు? 11,000 సంవత్సరాలు చెప్పొచ్చు కదా. ఇక్కడ ముందు ఏమన్నారు? 10,000 సంవత్సరాలు, అటుపైన 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని ఏరి తిరిగి తన లోకాన్ని చేరుకుంటాడు అన్నారు. అంటే 10,000 సంవత్సరాలు సీతాదేవితోని, 1000 సంవత్సరాలు సీతాదేవి లేకుండా ముందు తన అవతారం ముందు చాలా చేసింది కదా, అలా అర్థం చేసుకో. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. మనం ఎవరు ఉపాసిస్తామండి? పరమాత్మను ఉపాసిస్తాం. ఉపాసించడం అంటే భక్తి, ధ్యానము, ఆశ్రయించడం అని అర్థం. రాముడు రాజ్యాన్ని అధికారంగా తీసుకోలేదు, ఒక భగవత్ ఆరాధన రూపంగా చేశాడు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. తన రాజ్యంలో ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు రాముడు. సుమన్ టీవీలో ఒకసారి ఇంటర్వ్యూ అయ్యింది. మన జయ అంటారు CEO. రాముడి యొక్క వారా ప్రతిష్ట రోజు లైవ్ అనమాట. అది స్టూడియోకి వెళ్ళాము, స్టూడియోస్లో ఇంకెవరో ఉన్నారు, ప్రశ్న అడుగుతున్నారు. మనం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పాలి. చెప్తుంటే అన్నా అనమాట ఈ మాట. చూడండి, రామరాజ్యం రాముడిని పెట్టుకున్నంత మాత్రం ఇది మాత్రం కాదు, మంచి విషయం, ఇది చాలా గొప్ప విషయం. ఎవరు సాధించలేనిది మన భాగ్యవశాత్తు మనం ఉన్న కాలంలో మళ్ళీ మనం రాముడిని చూడగలుగుతున్నాం. మోడీ గారి ప్రభుత్వంలో చాలా గొప్ప విషయం ఇది. కానీ మనకు రామాయణ పరిస్థితుల్లో చూస్తే మీరు నగరాణిచ రాష్ట్రాన్ని ధనధాన్యయుతానిచ, ఎక్కడెక్కడ మనం రామాయణ పాలన చేసినా అక్కడ భూ పవిత్రం అవుతుంది, వేరే బాధలు ఉండవు, ఆనందంగా ఉంటారని చెప్పారు. మీరు మీ ఛానల్ ద్వారా నిరంతరం చెప్పండి. అసెంబ్లీలో కూడా ముందు స్టార్ట్ చేసినప్పుడు అందరూ నిలబడి సంక్షేమ రామాయణం చదివి అది కూర్చోవాలి చెప్పండి అని సలహా ఇచ్చారు. దాన్ని కట్ చేసి వాళ్ళు ఫిల్టర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎట్లా ఇష్యూస్ ఉంటాయి కదా, ఉంటాయి కాబట్టి అదొక పెద్ద సమస్య. చూడండి, పొలిటీషియన్స్ వినాలి ఫస్ట్ రామాయణం, అందరూ వినాలనుకోండి, వాళ్ళు బాగా వినాలి కదా. ఎందుకంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాను, తన ప్రజలని తన బిడ్డల్లాగా కష్టం లేకుండా చూసుకున్నాడు. ఇవాళ రాజకీయ నాయకులు పీడిస్తున్నారు మనల్ని. ఎక్కడ పోయినా హైదరాబాద్ మారుమూలల్లో కూడిపోతే మళ్ళీ వచ్చి చేసుకోండి. అట్లాగా రాముడు అందరినీ సంతోషించే విధంగా పాలించను అని చెప్పాడు. తర్వాత ఫలశ్రుతి
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేద్ రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే. ఏమంటారు ఇక్కడ? ఇదం పవిత్రం పాపఘ్నం. ఈ శ్రీరామాయణం చాలా పవిత్రమైనదండి. పాపములను హరించి వేసేది, పుణ్యప్రదమైనది. వేదములతో పోలినటువంటి రామచరిత్రను ఎవడు పఠింపగలడో అతడు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పారు. పాపము పుణ్యం ఇన్ ద సెన్స్ భగవంతుని చేరుకోవడానికి ఏ అడ్డుపడుతుందో అది పాపం. ఆయన చేరుకోవడానికి ఏ మార్గం అయితే సులభంగా దొరుకుతుందో అది పుణ్యం కదా. అవే మెయిన్ డెఫినేషన్స్. అందులోనే అన్నీ వచ్చేస్తాయి. రైట్. తర్వాత ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః సాక్షాత్ సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. శ్రీరామాయణం వేదంతో సమానము అని చెప్పి ఈ శ్రీరామాయణాన్ని ఎవరైతే పఠిస్తారో అక్కడ చక్కటి దీర్ఘమైనటువంటి ఆయుష్. ఏతదాఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః. శ్రీరామాయణ కథని చదివినటువంటి మానవుడు దీర్ఘాయుష్ను పొందుతాడు. అలాగే పుత్రులతోని పౌత్రులతోని పాటుగా పరిచారకులతో పాటుగా మరణం పొందిన తర్వాత పరమనందు పూజ్య స్థానాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. చూడండి, శ్రీరామాయణం ఒక అద్భుతమైనటువంటి కావ్యం. దీన్ని మనం పఠించడం వలన, పాలన చేయడం వలన, వినడం వలన ఎంత గొప్ప పుణ్యం దొరుకుతుందో చెప్తున్నారు. కొంతమంది సంప్రదాయానికి చాలా దూరంగా ఉండి గతించిన వారికి తిథులు పెట్టరు, శ్రాద్ధాలు పెట్టరు. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఐశ్వర్యం తగ్గిపోతూ ఉంటుంది, అనుకోని కష్టాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం పితృదేవతలు సంతోషించకపోవడమే. తెలిసి తెలియక కొన్ని పొద్దున్న చెప్పుకున్నాం కదా, గయలో పెడితే అక్కర్లేదు ఇలాంటివన్నీ చేయడం వల్ల మన సంతానం వృద్ధి పొందదు. మీరు ఎంత చదివించినా ఏం చేసినా వాళ్ళకి డెవలప్మెంట్ ఏ ఉండదు. మీరు జనరల్ ఇంటెలిజెంట్. ఈ శ్రీరామాయణం చదవడం వల్ల మన పూర్వీకులు ఎవరైనా తప్పు చేసినా సరే అవన్నీ కూడా నశిస్తాయి. దేవతలు సంతోషపడతారు, పితృదేవతలు కూడా సంతోషపడతారు అన్నారు. పితృదేవతలు సంతోషపడడం వల్ల ఐశ్వర్యము నిలుస్తుంది, సంపదలు కలుగుతాయి. అటువంటి గొప్ప రామాయణము. అలాగే దాన్ని పఠించినటువంటి వాడు చివరి క్షణంలో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరమపదాన్ని పొందుతాడు. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్ వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. ఎందుకంటే మీకు మన విష్ణుసహస్రనామం చివరిలో ఉత్తరపీఠికలో పరస్సు చెప్పినట్టుగా సేమ్ అదే, ఇంచుమించు అదే అనమాట. బ్రాహ్మణులు దీన్ని పఠిస్తే గొప్ప వాక్శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. క్షత్రియుడు పఠిస్తే సార్వభౌమత్వాన్ని పొందుతారు. వైశ్యులు పఠిస్తే సమృద్ధిగా ధనం వ్యాపారం కలుగుతుంది. మిగతా వర్ణాల వారికి గొప్ప పూజనీయమైన స్థానం కలుగుతుంది ఈ శ్రీమద్ రామాయణం పఠించడం వల్ల
అని చెప్పారు. శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకములతో విరాజిల్లేటువంటి ఒక ఆది కావ్యం. దాన్ని మానవ జీవితంలో మన శరీరం పడిపోయే లోపలైనా ఒక్కసారైనా ప్రతి కాండంలో ఏ విశేషాలు ఉన్నాయనేది మనం చదవలేకపోయినా పెద్దల ద్వారా వినే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ మన భాగ్యవశాత్తు మొదటి చాప్టర్ సంక్షేప రామాయణాన్ని మనం యథాశక్తి ఆచార్య కటాక్షంతో ఉపదేశాత్మకంగా చెప్పుకొని ఆ శ్లోకాల యొక్క అర్థాలని అలాగే వీలైన చోట్ల కొన్ని విశేష అర్థాలను కూడా మనం చూసాం. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం. 4:33 అయింది. బహుశా ఇంకొక పావుండ తీసుకొచ్చా నేను పావుండ తీసుకొచ్చా 4:45 క్లోజ్ చేసుకున్నాను. శరణాగతి దేంట్లో ఎవరెవరు క్లూ కొంచెం అది కొంచెం పెద్ద టాపిక్ నేను మెసేజ్ పెడతాను. ఓకేనా? కొన్ని విశేషాలు అనుకున్నాం. మహేంద్రగిరి పర్వతం నుంచి హనుమ సముద్రాన్ని లంఘించడానికి వెళ్తున్నప్పుడు అంత ముందు వరకు కూడా శక్తి తెలియదు. దానికి జామంతుడు చెబితేనే తెలిసింది. సముద్రాన్ని లంఘిస్తున్నటువంటి హనుమ నేను గొప్పవాణ్ణి, నేను సముద్రాన్ని దాటుతున్నాను అన్న భావంతో సముద్రాన్ని దాటలేదు. సుందరకాండ మనం సేవిస్తే అందులో మాట చెప్తాడు, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్తద్వర్గమిష్యామి లంకాం రావణ పాలిత అని చెప్తాడు. నేను లంకిస్తున్నాను, ఎగురుతున్నాను అనట్లేదు. రాముడి చేత విడవబడిన బాణలాగా నేను వెళుతున్నాను అంటాడు హనుమ. హనుమ నుంచి నేర్చుకోవాల్సింది మనం ఇది కదా. పరమాత్మకు దాస్యం చేయడంలో హనుమంతుడి యొక్క స్థానం చాలా గొప్పది. ఎక్కడ కూడా అంత సర్వశక్తి కలిగి ఉండి కూడా ఎక్కడైనా క్రెడిట్ తీసుకోడు హనుమ. అంతా రాముడిదే అంటాడు కదా. నేను వెళుతున్నాను అనుకుంటా, రాముడి చేత విడబడిన బాణం అంటాడు. అక్కడ కూడా క్రెడిట్ తీసుకోలేదు. సరే వెళ్ళాడు, సీతారామని కలిశాడు, లంకా దహనం అయిపోయింది, అమ్మ నేను వెళ్ళొస్తా అన్నాడు. సీతతో ఒక ప్రశ్న అడిగింది, హనుమ నువ్వంటే వచ్చావయ్యా, కానీ మిగతా వానరుల పరిస్థితి ఏమిటి? నిజంగా రాముడు వస్తాడంటావా? నువ్వేమో ఎదుర్కొంటూ వచ్చావు, మరి వాళ్ళందరూ వచ్చి రాముడు రావణాసురుని సంబంధించి నన్ను తీసుకెళ్ళడం ఇదంతా జరిగే పని అంటావా? వాళ్ళందరికీ అంత శక్తి ఉందంటావా? అప్పుడు హనుమ ఒక మాట అన్నాడు, మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ ఒక మాట విను. సుగ్రీవుడు దగ్గర ఉన్న వానర సైన్యంలో చాలా చిన్నవాడిని నేను. మిగతా వానరులందరూ కూడా నాతో సమానమైన పరాక్రమం కానీ నాకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పాడు హనుమ. వాస్తవానికి ఏం చెప్పాలండి, చీచిచి వాళ్ళంతా సుందరండి, వాళ్ళ వల్ల కానే కాదు అసలు, వాళ్ళందరూ ఎగరలేకపోతే నేను వచ్చానమ్మా ఎంతో ఓకే అని చెప్పాలి. దాన్ని చెప్పకుండా ఏమన్నాడు, నేను చాలా చిన్నవాడు, మిగతా వాళ్ళంతా పెద్దవాడు. ఇది కదా మనం నేర్చుకోవాలి. ఎన్ని చేసినా ఎంత కైంకర్యం చేసినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి కదా. ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. అది మన కర్మ చూపిస్తున్నాడు. కైంకర్యం చేస్తామని ఏంటంటే అర్థం, కైంకర్యం అంటే ఏంటి? భగవాన్ ముఖోల్లాసం చెప్పాను కదా. దాని ద్వారా భగవంతుడు ముఖోల్లాసం కలగాలి, భాగవతుడు సంతోషించాలి, ఆచార్యులు సంతోషించాలి. అంతే తప్ప మనం కొడుకోవడానికి కాదు. మరి మనం ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు పెడుతున్నాం కదండి, మరి పెట్టొచ్చు, తప్పే లేదు. మనం ఆనందంగా చేసుకుంటున్నాము, అది చూసి 10 మంది చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం తప్ప నేను ఇంత బాగా చేసామనే ఉద్దేశంతో పెట్టుకోకూడదు కదా. మనోరం చేయడానికి చేయించేది ఎవరు? ఆయనే. ఇదే అమ్మ చెప్తున్నాడు, రాముడి చేత విడబడిన బాణం నేను అన్నాడు. అక్కడేమో అందరూ నాకన్నా గొప్పవాళ్ళే, నాతో సమానమైన నాకన్నా చిన్నవాళ్ళు ఎవరు లేరు, నేనే అందరికన్నా చిన్నవాడు. ఒక విల్లాలో మనం ఉన్నాం, కింద పైన వాటి రూమ్లో మనం కూర్చున్నాం. వాటర్ కావాలి, ఎవరికి చెప్తాం? ఆ రూమ్లో ఎవరు చిన్నవాడో వాళ్ళకే చెప్తాం, అంతేనా? పెద్దవాళ్ళకి చెప్పాం కదా, వాడికే చెప్తాం. కాబట్టి దూతగా నేను వచ్చాను, నాకేంత కెపాసిటీ ఉందంటే వాళ్ళకి మాత్రం ఉండదా? ఖచ్చితంగా వస్తారు అని సీతాదేవికి స్వాతంత్రం చేకూర్చాడు. దూత లక్షణం ఎట్లా ఉన్నదో చూడండి కదా. భయపెట్టి నేనైతే వచ్చాను కానీ వాళ్ళు వస్తున్నారో నీ పని ఏమవుతుందో అంటే ఇంకెప్పుడున్నా కప్పులు పడిపో కదా. అట్లా ఒక ధైర్యం నింపాలి. రాక్షసులు సంహరిస్తూ హనుమ ఒక పెద్ద ఆర్చ్ మీద కూర్చున్నాడు.
కూర్చొని రాక్షసులు వస్తూ ఉంటే దిగి వాళ్ళని సంహరించి మళ్ళీ ఒకసారి పైన కూర్చుని జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదేతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత జయపంచం 5 శ్లోకాల సమాహారం అద్భుతమైన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అలా సంహరించినటువంటి హనుమ ఎట్లున్నాడంట పెద్ద శరీరంతోని అంత మొహం మీద బాడీ మీద అంతా కూడా రక్తం చిందిపడి అరుణోదయం సూర్యుడు ఎట్లయితే ఎర్రగా ఉంటాడో అట్లా ఉన్నాడు. ఒక పెద్ద ఆర్చ్ ఉంది, దాని మీద కూర్చున్నాడు, దిగుతున్నాడు. ఎందుకు కూర్చోవాలి, ఎందుకు దిగాలి? అలా నిలబడి యుద్ధం చేయొచ్చు కదా. ఇక్కడ కూడా ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు మన ఆచార్యులు. పడిత్తలే వీడలిన్ వాసల్ కడై పత్తి అని తిరుప్పావిలో వచ్చింది. పైనుంచి మంచి పడుతుంది, కిందంతా పాలతో బుడదైంది. ఓ గోపిక నీ ఇంటికి నిల్చొని ఉన్నావు, అమ్మ నీ కమ్మిని పట్టుకొని నిల్చొని ఉన్నావు. అష్టాక్షరి అని అర్థం అన్నమాట. అష్టాక్షరి ఒక నిలువు కమ్మి ఓక్క, ఒకటేమో నారాయణాయ, నా మహ, పై కమ్మి నా, కిందిది మహ. హనుమంతుడు పైన కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు అంటే నమః నమః నమః. నేను కాదు చేసేది, రాముడు చేస్తున్నాడు. నా కొరకు కాదు, నేను రాముడు కొరకు ఉన్నాను. ఇంత ధర్మ సూక్ష్మం అండి. ఎప్పుడన్నా ఈ కోణంలో మనం ఆలోచించగలిగాం. ఇది మన పూర్వాచార్యుల ఘనత. నా మహ, పైకి కూర్చుంటున్నాడు, కింద దిగుతున్నాడు, సమరిస్తున్నాడు, మళ్ళీ పైన కూర్చుంటాడు. నమః అంటే అర్థం ఏంటి? నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు నేను చెందినవాడిని కూడా కాదు, పరమాత్మకి చెందినవాడిని అన్న విషయాన్ని దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ. నేను రాముడి యొక్క దాసుడు, బంటు. చాలా కష్టమైనటువంటి పనులను కూడా సులభంగా చేసేటువంటి రామచంద్రుడి యొక్క బంటును నేను. వాస్తవానికి హనుమ ఒక మినిస్టర్ కదా. నేను సుగ్రీవుడి యొక్క మంత్రి అని చెప్పుకోవచ్చు, కానీ సుగ్రీవుడి యొక్క మంత్రి అని చెప్పకుండా రామదాసు అని చెప్పుకోవడం కూడా హనుమంతుడు ఇష్టపడుతున్నాడు. ఏమిటి కారణం? పదవులేవి శాశ్వతం కాదు, భగవత్ సంబంధమే శాశ్వతం. కాబట్టి భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార సంబంధమే ఇంపార్టెంట్. అది పురస్కరించుకొని దాసోహం కోసలేంద్రస్య. బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామ. రామ రామ చాగరాశ్వరం అడుగుతున్నారు. రామచంద్ర విగ్రహం ముందుంది. రామ నాకు ఒక ఉద్యోగం కావాలి కదా అని అడుగుతున్నాడు. ఎవరు? చాగరాశ్వరం. రావణ అన్నాడు, ఏం కావాలి? బంటు లాంటి కొలువు కావాలి. కొలువు అంటే ఉద్యోగం అండి. కొలువు అంటే అర్థం ఏంటి? ఉద్యోగం. బంటు లాంటి కొలువు కావాలి, నీ దగ్గర నాకు ఉద్యోగం కావాలి. రావణ అన్నాడు, ఓ బంట, బంట అంటే మరి రాజ్యంలోకి వెళ్ళాలి, రాజుగారు కలవాలి అంటే ఒక కంచుగా ఉండాలి, ఓ ముద్ర బిళ్ళ ఉండాలి, కట్గా ఉండాలి. మీకు ఏమిమ్మంటారు? రోమాంచమను ఘన కంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయు. రోమాంచమను ఘన కంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయు. రామనామమనే రామ నామమనే వరఖడ్గమీవి, రామ నామమనే వరఖడ్గమీవి. రాజిల్లునయ్య త్యాగరాజు నిజ బంటు నీతి కోలు వియవయ్య రామ. రామ అవునా, నాకు కావాలి. రోమాంచమను కనకరించుకో. రామ 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 అని నీ పేరు చెప్తుంటే రోమాన్ని ఎక్కబడుచుకొని అదే నాకు షీల్డ్. కంచుకం అంటే చొక్కా, షీల్డ్ అని అర్థం. అలాగే నాకు కావాలి. రామభక్తుడను ముద్ర బిళ్ళయు. రాజుగారి మార్గంలో వెళ్ళాలంటే ముద్ర బిళ్ళ ఉండాలి. రామభక్త అనే ముద్ర బిళ్ళ ఉండాలి. రామ నామమనే వరఖడ్గమీవి. రామనామం అనే ఖడ్గం ఇవ్వు, కత్తి ఇవ్వు అన్నాడు. బంటుకుంటే ఇవే కదండి. ఒక కంచుగా ఉండాలి, ఒక ముద్ర బిళ్ళ ఉండాలి, ఒక కత్తి ఉండాలి. ఇవన్నీ ఇవ్వు అన్నట్టు. ఓహో, బాగా అడుగుతున్నారే. ఇవన్నీ తీసుకుని మీరు ఏం చేస్తారు? తుంట వింటివాణి మొదలైన మద, తుంట వింటివాణి మొదలైన మదాతుల కొట్టి నేల కుల చేయు నిజ బంటు రీతి కురు. రామనామం చెప్పి
లోమాలు నిక్కబడుచుకున్నాడు కంచుకము, రామభక్తుడే ముద్రబిళ్ళ, రామనామం అనే ఖడ్గం, వీటితో ఏం చేస్తామని అడుగుతారు రామ మీరు. నేను వీటితోని నా హృదయంలో ప్రవేశించి ఆ కత్తితోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాన్ని తెగడానికి నా జీవాత్మని నీ పాదాల దగ్గర పెడతాను రామ. బంటు రీతి కోళ్ళు వియవయ్య రామ. ఇది చాలా స్వామి అంటే మనందరం స్వామికి దాసులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సోషల్ స్టేటస్, మనందరం పరమాత్మకు సేవ చేసేవాళ్ళం అనే జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అది ప్రధానం. మనం బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, జీఎం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రాకెట్ ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అదంతా సెకండ్. ముందు పరమాత్మకు దాసులు అన్న జ్ఞానం మనకు కలగాలి. అది త్యాగరాజస్వామి కోరుకున్నారు. దానికి ఇన్స్పిరేషనే దాసోహం కౌశలేంద్రస్య రామస్య కృష్ణకుమార. ఇన్ని కలిగి ఉండి కూడా బంటు ప్రీతి, ఒక బంటు లాంటి కోలు ఉద్యోగము ఇయవయ్య రామ రామ. హనుమ చేసిన ఉపకారానికి రావణ పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవచ్చు. కానీ హనుమ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? పాదాల దగ్గర ఉంటాడు కదా, పాదాల దగ్గర ఉంటాడు. రామాయణ మహామాల రత్నం మండేడి రామజం. రామాయణం అనే మాలలో ఒక జం, బట్ స్టిల్ రాముడి పాదాలను పెట్టుకుంది. శ్రీరామాయణం వినటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుడి యొక్క దాసులను మనము తెలుసుకోవాలి, పరమాత్మ కళ్యాణ గుణాలని మనం అనుభవించాలి. భట్రవారు శ్రీరంగంలో వేచేసినప్పుడు ఒక రాజుగారు వచ్చారు. కాబట్టి నాకు ఎప్పుడు పరమాత్మ గుణాన్ని అనుభవించడానికి సమయం దొరకట్లేదు, చాలా బిజీ, ఫుల్లీ ఆక్యుపైడ్, సూక్ష్మంలో మోక్షం ఏమైనా చెప్పండి అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్పండి అన్నారు. ఏం లేదండి, ఒకసారి సేతు ఏర్పాటు చేసినటువంటి ఆ రామచంద్రమూర్తిని తలుచుకోండి చాలు అన్నారు. కొంచెం వివరించండి స్వామి అని. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వాణౌ రక్షేత రామ లక్ష్మణౌ. ఇది స్మరించండి చాలు, ఇంకేం అక్కర్లేదు, మీరు ఎంత బిజీగా ఉన్నా స్మరించండి అంటే. కొంచెం వివరించండి అంటే అప్పుడు చెప్పారన్నమాట. భారతి కట్టిన తర్వాత ఆ లంకకు వెళ్ళే ముందు సువేలాచల పర్వతం దగ్గర ఆగారు. రాత్రి అయితే రాక్షసులకు బలం ఎక్కువ, వీళ్ళకి బలం తగ్గిపోతుంది. సుగ్రీవుడు అన్నాడు, రాముడు లక్ష్మణుడు మధ్యలో పడుతూ ఉంటారు, మీరందరూ సర్కిల్ 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 ఫామ్ అయిపోయి ఈ రాత్రంతా రాక్షసులు రాకుండా మీరు కాపాడుతూ ఉండాలి. రామలక్ష్మణుడు పడుకున్నారు, వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. రాత్రి అయింది, సముద్రం అలలు, చల్లటి గాలి, నిద్ర వస్తుంది. ప్రవచనం అంటే నిద్ర వస్తుంది, సముద్రం అలల గాలి మీద నిద్ర వస్తుంది కదా. వీళ్ళు నిద్ర వచ్చేసింది, వీళ్ళందరూ పడుకున్నారు. రామలక్ష్మణుడు లేచారు, లేచి ఇద్దరు చుట్టూ వీళ్ళందరికీ కాపలాగా ఉన్నారు. రాక్షసులు వచ్చి చూసేసరికి ఎటు చూసినా రామలక్ష్మణుడు కలుపుతారు. ఎట్లా ఉందట? అగ్రతః పృష్ఠతశ్చైవ, ముందు వెనక, పార్శ్వతశ్చ మహాబలౌ, ఇరుపక్కల మహాబలవంతుడు రామలక్ష్మణుడు, పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షేతాం రామ లక్ష్మణౌ. ఆకరణంతో లాగిపెడుతున్నారు, బాణం ఇక్కడ దాకా లాగిపెడుతున్నారు. ఎవరైనా వచ్చాడు అలా ఉన్నారు. అంటే ఎటు చూసినా చుట్టూ రామచంద్రులే ఉన్నారు, రామలక్ష్మణులే ఉన్నారు అనమాట. అటువంటి రామలక్ష్మణుడు ముందు వెనక ఇరుపక్కల నన్ను కాపాడుగాక అని శ్లోకం యొక్క అర్థం. ఇది చెప్పారు. చూడండి, మనం కాపాడుతామా నిర్మాణాన్ని కదా? కాపాడాలనుకున్నాను వీళ్ళంతా, కానీ వీళ్ళని కాపాడడం కోసం పరమాత్మనే చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మీద ప్రీతి కలిగి ఉండండి చాలు, ఆయన రక్షిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు కాక దానికి పరమాత్మ ప్రమేయం ఏమీ ఉండదు. మన కర్మ ప్రకారమే నడుస్తుంది తప్ప ఆయన ప్రమేయం ఏమీ ఉండదు. ఒకరిని హింసించాలి, ఒకరిని లేపాలి, ఆయనకి ఏమి ఉండదు. ఆయనకి కానీ ఆయనకి మనకున్న సంబంధం తెలుసుకుంటే ఆయన రక్షిస్తాడు. ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకి ఇస్తాడు. కష్టాలు రావద్దని ఎప్పుడు కోరుకోవాలక్కర్లేదు, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి స్వామి. మహాభారతం కూడా వస్తుంది కదండి, కృష్ణుడు బుద్ధిదేవి అడుగుతుంది కృష్ణుడిని, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు వచ్చాడు చూడరా. అదేంటంతా ఎట్లా అడుగుతున్నావు? కష్టం వస్తే ఎప్పుడు నీతోనే ఉంటాం, ఐశ్వర్యం వస్తే దుర్యోధనులాగా అహంకారం వస్తుంది, మాకు వద్దురాలి కృష్ణ. ఇది శ్రీరామాయణం చెప్తుంది. ఒక జీవన విధానం, ఒక ధర్మం, ఒక శాస్త్రం, ఎన్నో విషయాలు. రామాయణ రత్నాకరం అంటారు.
ఎన్నో ఎన్నో రత్నాలు. శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకానికి శ్రీరాముడి పరంగా దాసుడు వ్యాఖ్యానం రాశాడు 3 years బ్యాక్. అది భక్తి నివేదనలో కూడా వచ్చింది. పెద్ద గురువు గారు జీవా డైరెక్టర్ సముద్రాల రంగరామాచార్య గారు ఫోన్ చేసి చాలా మెచ్చుకున్నారు. ఆయన ఐదుబుద్ధ సమితిలో ఉన్నటువంటి ఒక వృత్తాంతము. శుక్లాంబరధరం విష్ణుని విష్ణు పరంగా చాలామంది వ్యాఖ్యానం చేశారు, కానీ శ్రీరామాయణంలో శ్లోకాలు తీసుకొని అదంతా రాముడే అని వ్యాఖ్యానం చేశాడు దాసుడు ఆచార్య కటాక్షంతో. మీకు పంపిస్తాను ఒకసారి, మీకు పంపిస్తాను, అది కూడా సేవించండి. మీ అందరూ చాలా శ్రద్ధగా, నిజంగా వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్లో ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు చేయాలి ఉందన్నమాట. 2 రోజుల పాటు సంక్షేమ రామాయణ శిబిరం, ఎవరికి వెళ్ళొద్దు, ఇక్కడ చేయాలి అని. మక్తా మాధవరావు హైదరాబాద్ నుంచి ఒక 70 kilometers. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఉంటాడు, కిందకి ఇలా ఉండి చూడాలి. అద్భుతమైన క్షేత్రం. మూలమూర్తి రామచంద్ర స్వామి, ఉత్సవమూర్తి వేణుగోపాల స్వామి. అది వేరే చరిత్ర అనుకుంటా టెంపుల్కి. 1100 years ago టెంపుల్. అక్కడ చేద్దాం అనుకుంటే ప్రతి మంది చాలా దూరం అండి, చాలామంది వస్తారు రారో, సింగిల్ డే ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం, ఇది చేద్దాం ఎప్పుడో ఒకసారి కొంచెం ఆగండి అంది. అది అట్లాగే అయిపోయింది. ఇక్కడ ఇవాళ నిజ రూపాన్ని దాల్చింది దాసుల యొక్క కోరిక. దాసుల కోరిక అంటే అది ఆచార్య కటాక్షంతో. దానికి సహకరించినటువంటి చెలివారి వారి కుటుంబానికి దాసుడు సదా రుణపడి ఉంటాడు. నీకు కూడా రుణపడి ఉంటాడు. ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. నిజమే చెప్తున్నాడు దాసుడు. ఇంతమంది వస్తారు దాసుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ ఫ్రాంక్. నేను మాట్లాడడం లక్ష్మి గారు అన్నారు 40-50 minutes వరకు వస్తారు స్వామి అన్నారు. పర్లేదండి చాలు, 40-50 is a గుడ్ నెంబర్, కానీ అంతకన్నా ఎక్కువనే ఉన్నారు. అందరూ శ్రద్ధగా విన్నారు. 150 అయ్యారా? ఒకసారి మన కోసం మనం గట్టిగా సంక్షేమ రామాయణాన్ని శ్రద్ధగా సేవించినటువంటి మీ యొక్క విద్య, ఉద్యోగము, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రతిదీ మీ వంశము, గోత్రం అన్నీ కూడా ఆచంద్రాక వర్ధిల్లాలని, ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలని ఆచార్య పురస్కరంగా దాసుడు మంగళాశాసనం చేస్తున్నాడు. జయ శ్రీమన్నారాయణ. పారాయణ అయిపోయిన తర్వాత చదవాల్సిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి, అది కూడా ఒక 3 నిమిషాలు అయిపోతాయి. అది కూడా సేవితులు కానీ అది కూడా చేద్దాం. ముందు శ్లోకాలు రామమంగళార్థం కలిసి చేద్దాం, రామచంద్ర కలిసి చేద్దాము. ఇది ముందు పారాయణ అయిపోయిన తర్వాత సమాప్త పఠించాల్సిన శ్లోకాలు. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. మీ అందరికీ అనేక శుభాకాంక్షలు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు తర్వాత కార్యక్రమం నిర్మాణానికి మంగళాశాసనం చేస్తాం. మనం రామచంద్రాయ చేద్దాం. అదందరికీ వాట్సాప్